హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, పాకిస్తాన్ కి ముస్లిం దేశాలే షాక్ ఇచ్చాయి సార్. ఇంటర్నేషనల్ కోర్టులో పాకిస్తాన్ పైన కేసు వేయడం జరిగింది. సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలు కూడా. మామూలుగా ముస్లిం దేశాలన్నీ ఒకటే అని అనుకుంటాం కదా, మరి ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు ముస్లిం దేశాలే పాకిస్తాన్ పైన కేసు వేసాయి? మరి ఇండియా హస్తం ఏమన్నా ఉండే అవకాశం ఉందా సార్? పాకిస్తాన్ కు ముస్లిం దేశాల షాక్ అని ఒక వార్త వైరల్ అవుతుంది. సో అసలు ఏంటి ముస్లిం దేశాలు ఏవి, తర్వాత షాక్ అంటే ఏం చేశాయి, ఇందులో ఇండియా హస్తం ఉందా? ఎందుకంటే మొన్న యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ మన మోడీని కలిశాడు. ఇండియాకి సడన్ గా విజిట్ వచ్చాడు. ఆయన వచ్చినాక కొంత మార్పులు కనిపిస్తా ఉన్నాయి పాకిస్తాన్ మీద ముస్లిం దేశాల వైఖరిలో. సో ప్రధానంగా ఏంటంటే రెండు రకాల షాకులు అని చెప్పొచ్చు. మొదటిదేమో యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశం పాకిస్తాన్లో నిర్మించాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విరమించుకుంది. సో ఆయన విజిట్ యుఏఈ అధ్యక్షుడు మోడీని కలిసిన తర్వాత వాళ్ళు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. యాక్చువల్గా ఆగస్టు నుంచి చర్చలు జరుగుతుంది. పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వాళ్ళు ఇస్లామాబాద్లో నిర్మించాలనేది వాళ్ళ ఒప్పందం. కాకపోతే ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఇండియా వల్లనే జరిగింది అనేది పాకిస్తాన్ పత్రికలు రాస్తున్నాయి. నిన్న పాకిస్తాన్ పత్రిక ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూట్ పత్రిక రాసిందనమాట. సో అంటే క్లియర్గా పాకిస్తాన్కి ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. రెండవది ఇంకా అతిపెద్ద షాక్ ఏంటంటే సౌదీ అరేబియా అండ్ కువైట్లో ఉండే మొత్తం 37 కంపెనీలు పాకిస్తాన్లో ఉండే పవర్ సప్లై కంపెనీ, దాని పేరు కే ఎలక్ట్రిక్ అనే కంపెనీ మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో కేసు వేశారు. అంటే 2 బిలియన్ల వర్త్ కేసు. అది 2 బిలియన్లు అంటే 16,700 కోట్లు రఫ్గా. సో అంత కేసు వేశారు. అసలు ఏంటి కేసు, దీనివల్ల పాకిస్తాన్కి ఏ రకమైన నష్టం జరుగుతుంది అనేది చూడాలి. అంటే మామూలుగా మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ట్రీటీ అని ఒక అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్లో పాకిస్తాను, సౌదీ అరేబియా, కువైట్ ముగ్గురు కూడా సభ్యులు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లో సభ్యులుగా ఉంటున్న వాళ్లే పాకిస్తాన్ మీద కేసు వేయడం విచిత్రం అన్నమాట. ఇందులో 2 దేశాలు ఉన్నాయి. ఒకటేమో సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో మొత్తం 33 ఎంటిటీస్ అంటారు. ఎంటిటీస్ అంటే వివిధ సంస్థలు. అది అల్ జమై అనే ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంది. ఆ ఫ్యామిలీ గ్రూప్లో 33 సంస్థలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీ గ్రూపు పాకిస్తాన్ మీద ఉండే కే ఎలక్ట్రిక్ కంపెనీ మీద కేసేసింది. రెండవది కువైట్లో జన్హామ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించి 4 సంస్థలు ఉన్నాయి. సో కువైట్లో 4 సంస్థలు, సౌదీ అరేబియాలో 33 సంస్థలు, మొత్తం 37 సంస్థలు పాకిస్తాన్లో ఉండే కే ఎలక్ట్రిక్ అనే సంస్థ మీద కేసు వేశాయి. ఏంటి దీని నేపథ్యం అంటే, ఈ కే ఎలక్ట్రిక్ అనే సంస్థ పాకిస్తాన్లో ఉన్న పవర్ సప్లై చేసే సంస్థ 2005లో ప్రైవేట్ అయింది. అప్పటి వరకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటే 2005లో ప్రైవేట్ అయింది. ఇది ప్రధానంగా కరాచీ పట్టణానికి కావచ్చు, స్టేట్కి కావచ్చు ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది. ఇది ఎక్కడ కొనుక్కుంటుంది అంటే, దీనికి అంటే ఈ కంపెనీలో పెట్టుబడులు వేరే సంస్థల నుంచి ఉన్నాయి ఇంటర్నేషనల్గా. కేఈఎస్ పవర్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. కేమెన్ ఐలాండ్ అనే దేశంలో ఈ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీలో నేను చెప్పిన 37 సంస్థలకి 66.4% వాటా ఉంది. 66.4% వాటా ఈ కువైట్ అండ్ సౌదీ అరేబియాలో ఉండే 37 సంస్థలకి వాటా ఉంది. ఈ కేఈఎస్ కంపెనీకి పాకిస్తాన్లో ఉండే కే ఎలక్ట్రిక్ కంపెనీలో మళ్ళీ వాటా ఉంది. సో అంటే అర్థమేమి, ఈ సౌదీ అరేబియా అండ్ కువైట్లో ఉండే సంస్థలకి కేఈ ఎలక్ట్రికల్లో 30.71% వాటా ఉంది. సో ఈ వాటాలకు సంబంధించి వీళ్ళు చెల్లించాలి. వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినప్పుడు చెల్లించాలి. వీళ్ళు కొన్నేళ్ళ నుంచి చెల్లించట్లేదు. పాకిస్తాన్ కంపెనీ చెల్లించట్లేదు కాబట్టి దీని మీద ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్
యూనిసెట్రాల్ అంటారు రూల్ ఉంది. ఆ యూనిసెట్రాల్ రూల్ ప్రకారం వాళ్ళు కేసు వేశారు. సో అంటే ఇంటర్నేషనల్గా కంపెనీల మధ్య వచ్చే గొడవలకి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు ఉంటుంది. దాంట్లో ఈ యూనిసెట్రాల్ రూల్స్ కింద కేసు వేశారు. ఇది పాకిస్తాన్కి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఎకనామిక్గా క్రైసిస్లో ఉంది. దాదాపు ఇప్పుడు IMFఏ 24 సార్లు బెయిల్అవుట్ ప్యాకేజీలు ప్రకటించింది. అంటే పాకిస్తాన్కి బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా, IMF, వరల్డ్ బ్యాంకులు ఇవ్వడం ద్వారానే పాకిస్తాన్ సర్వే అవుతుంది. మరోవైపు చైనా $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది పాకిస్తాన్లో. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా దాదాపు 150 దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, పోర్ట్ల మెయింటెనెన్స్, ఇలాంటివి లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ రకంగా పాకిస్తాన్లో $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసి పాకిస్తాన్లో నేషనల్ హైవేస్, పోర్ట్లు, ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. అట్లాగే ఒక $30 బిలియన్ చైనా పాకిస్తాన్కి అప్పు కూడా ఇచ్చింది. అంటే ఒక పక్క చైనా, ఇంకొక పక్క వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఆదుకోవడం వల్లనే పాకిస్తాన్ కొంత నిలబడింది. లేకపోతే శ్రీలంక లాగా కొలాప్స్ అయిపోయి ఉండాల్సింది పాకిస్తాన్. ఈ 2 దేశాల సపోర్ట్తో, ఈ 2 దేశాలంటే IMF వెనక అమెరికానే ఉంటుంది. సో అమెరికా అండ్ చైనా సపోర్ట్తో పాకిస్తాన్ నిలబడగలిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ ఏంటంటే విపరీతంగా ఇన్ఫ్లేషన్ రేటు 6% పైన పెరిగింది. జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. హై పబ్లిక్ డెట్ ఉంది. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఉంది. తర్వాత లో ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్ పెద్దగా లేవు. ఎనర్జీ షార్టేజ్ చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆల్రెడీ పవర్ కట్స్ విపరీతంగా ఉన్నాయి. రైతులు గగ్గోలు చేస్తున్నారు. వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిత్యావసర వస్తువులు విపరీతంగా, ఆ మధ్య కూడా గుడ్లు, టమాటోలు ఇవన్నీ ఎన్ని రేట్లు మనం కూడా ఒక వీడియో చేసాం. సో అట్లా పాకిస్తాన్ ఆల్రెడీ ఎకనామిక్ గా క్రైసిస్ లో ఉన్నప్పుడు గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా అండ్ కువైట్ తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్ ఖచ్చితంగా ఇబ్బందికరంగానే చెప్పొచ్చు. మరోవైపు పాకిస్తాను సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకుంది ఆ మధ్య. దానికి పోటీగా ఇండియా UAEతో మొన్న రక్షణ ఒప్పందం చేసుకుంది. సో ఇలాగ అంటే కంప్లీట్గా గల్ఫ్ కంట్రీస్ పాకిస్తాన్కి అనుకూలంగా లేవు. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా మాట వింటూ పాలస్తీనా గాజాలో తన సైన్యాన్ని తీసుకెళ్ళి దింపడం, ఇలాంటివి ఇతర గల్ఫ్ దేశాలకి నచ్చట్లేదు. సో అందువల్ల కూడా పాకిస్తాన్ మీద కొంత వాళ్ళు ఫుల్గా సపోర్ట్ చేసే పరిస్థితి కనబడలేదు. ఒక టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కి బేషరతుగా ఉంటున్నాయి తప్ప మిగతా దేశాలు ఆయా అవసరాలను బట్టి ఉంటున్నాయి, కానీ కంప్లీట్గా పాకిస్తాన్కి సపోర్ట్ అనేది లేదు. ఈ రకంగా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల పాకిస్తాన్కి ముస్లిం దేశాల మద్దతు కంప్లీట్గా లేకుండా చూడడానికి మోడీ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఈ కాంటెక్స్ట్లోనే ఈ 2 పరిణామాలు జరిగింది. ఒకటేమో UAE ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విరమించుకోవడం, రెండోదేమో సౌదీ అరేబియా అండ్ కువైట్లో ఉన్న 37 కంపెనీలు పాకిస్తాన్ కంపెనీ అయిన KE ఎలక్ట్రిక్ మీద కేసు వేయడం. ఈ 2 పరిణామాలు పాకిస్తాన్కి ఒక షాక్గానే చెప్పుకోవచ్చు. దీని వెనుక భారత ప్రభుత్వ వ్యూహాలు ఉన్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.